హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్&ఆర్ కింగ్డమ్. ఇవాళ మనం చిట్టి గారెలు ఎలా చేయాలో కృష్ణకుమారి గారిని అడిగి అవుతాను. బయట మనం హోటల్లో తింటాము, లోపల కుక్ అవ్వదు మనకి. ఓకే, గారెలన్నీ పైన 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 అవునవును తింటాము, లోపల తినలేము. ఓకే, ఇది ఒక టిప్ అయితే మాకు. నార్మల్గా ఏంటంటే మేము మొత్తం బ్రౌన్ అయ్యే వరకు ఉంచేస్తాం. అలా ఉంచితే మీకు లోపల కుక్ అవ్వవు. ఓకే, ఈ చిట్టి గారెలు వీటితో చికెన్ కర్రీతో తినండి, సాంబార్తో తినండి, ఎనీ చట్నీతో తినండి. ఇప్పుడు మనం చేసుకున్నాం వంకాయ పచ్చడి చేసుకున్నాం, దాంట్లో కూడా బాగుంటుంది. ఓకే, పుల్ల పుల్లగా కారం కారంగా పైకి అవే వచ్చేస్తాయి, పైకి వచ్చేస్తున్నాయి. ముట్టుకోకూడదు అనమాట. మనం ముట్టుకుంటే మళ్ళీ అంటుకుపోతాయి. సో వాటి వచ్చినాక పైకి వచ్చిన తర్వాతనే మనం దాన్ని టర్న్ చేసుకుంటాం. అట్లా ఫస్టే మనం గరిటె పెడితే అంటుకుపోతాయి. కానీ నార్మల్గా ఏంటంటే కొన్నిసార్లు కింద అంటుకుంటాయి. అది పిండి కరెక్ట్గా ఉంటే మనకి. సో ఇట్లా ఉండాలి పిండి, దానికోసం కరెక్ట్గా ఉండాలి. అందులో మనం ఏం వేయలేదు, జస్ట్ ఉప్పు ఒకటే వేస్తాం. చాలా మంది తినే సోడా వేస్తారు. తినే సోడా హెల్త్కి మంచిది కాదు, వేసుకోకూడదు. నూనె ఎక్కువ పీలుస్తుంది. సోడా వల్ల హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇందులో వేస్తాం. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుంటూ ఉంటాం. ఇలా సెకండ్ టైం వేస్తే ఏంటంటే లోపల మొత్తం కుక్ అయిపోతుంది. ఇవి అయినా అంతే, పునుకులైనా అంతే, మైసూర్ బజ్జీ అయినా అంతే, మిర్చి బజ్జీ అయినా 2 సార్లు కుక్ చేసుకోవాలి ఏదైనా. ఓకే, ఇట్లా 2 సార్లు కుక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, అస్సలు ప్రాబ్లం అనేది ఉండదు. మంచిగా కుక్ అవుతే వేస్ట్ అవ్వదు. చాలా మటుకు బయట కొంటే పైన తింటాం, లోపల ఉడకవు. అది దానివల్ల అక్కడ కూడా 2 సార్లు వేస్తారు. కానీ మనది మరి ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. ఇంకా హోటల్స్లోనే కొన్నిసార్లు ఓకే, కానీ ఇళ్ళల్లో ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ తెలియదు కాబట్టి తెలియక ఒక్కటేసారి మొత్తం అంటాం, లోపలేమో కాలేదు, బయటకేమో కాలిపోయింది. పూర్తిగా వేగిన తర్వాత కూడా మీకు చూపిస్తా గుల్లదనం. అవి ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా సౌండ్ వచ్చేటట్టు లోపలికి వెళ్తుంది. ఓకే, అది కూడా చూపిస్తాను మీకు. ఇది వేగినాక చూపిస్తాను. ఇది ఈజీ ప్రాసెస్, బ్రేక్ఫాస్ట్కి హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది మినపప్పు చాలా హెల్దీ. దీనికి కూడా ఆయిల్ ఏమి ఉండదు బయటకు వచ్చిన తర్వాత. ఓహో, అదే అవన్నీ చిన్న చిన్న టిప్స్. మేము ఏంటంటే ఇది కలిపేటప్పుడు కూడా కొంచెం లూజ్గా ఎక్కువ కలుపుతాము. సో మీరు కలిపే విధానమే డిఫరెంట్. బీట్ చేయాలి బాగా పిండిని. ఓహో, మొత్తం అయిన తర్వాత పిండి రుబ్బేసుకున్నాక ఉప్పు వేసి బీట్ చేయాలి బాగా. ఎయిర్ బబ్స్ అని కూడా బీట్ చేసిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓహో, మనం చాలా ఎంతసేపు చేయాలన్నా ఊరికే ఒక 5 to 3 minutes చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే పిండి ఉంది కదా, దాన్ని వేసేటప్పుడు మొత్తం ఇలా ఇలా కలుపుతారు. ఒకసారి బీట్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా ఉండి సైడ్కి వెళ్ళి తీసుకుని వేసుకోవాలి. దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి సైడ్ నుంచి తీసుకోవాలి. సైడ్ నుంచి ఇప్పుడు నేను తీస్తాను, మళ్ళీ ఇంకొక వాయి వేస్తాను. ఇది అయిన తర్వాత అప్పుడు చూద్దరు. కానీ ఈ కలర్ ఇంకొంచెం డార్క్ రావాలి, అప్పుడు బాగుంటాయి అన్నమాట. మీకు అది కూడా గుల్లదనం కూడా చూపిస్తాను. ఓకే ఓకే, గట్టిగా మామూలుగా ఎక్కువసేపు వేయించితే అది గట్టిగా ఉండడం అలా ఏముండదు. గట్టిదనం అది పిండి గట్టిగా ఉంటేనే మీకు పిండి మెయిన్. ఇక్కడ అంతా ఈ గారె పాడవడానికి కారణం ఏంటంటే ఈ పిండి పిండి. ఓకే, అది ఓహో. సో ఇప్పుడు ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చదు. అది చక్కగా ఉడికిపోయింది.